స్వతంత్ర ఉద్యమం గురించి తెలవని ప్రధాని నరేంద్ర మోడీ నెహ్రూ గారిని అవమానించే విధంగా మాట్లాడుతూ పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. చరిత్ర తెలుసుకోండి. ప్రధానమంత్రి గారు ఆనాడు హైదరాబాద్ నిజాం నవాబు ముస్లిము, ప్రజలు హిందువులు. రాజు కోరుకున్నాడు పాకిస్తాన్లో కలవాలని, ప్రజలు కోరుకున్నారు భారతంలో విలీనం కావాలని. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ఆనాటి రాజు హరి సింగ్ గారు, రాజు హిందువు, ప్రజలు ముస్లింలు, ప్రజలు పాకిస్తాన్లో కావాలంటే రాజు భారతదేశంలో విలీనం కావాలనుకున్నాడు. ఇది చరిత్ర. ఆనాడు నెహ్రూ గారి ఆలోచన మేరకే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ రెండు అంశాలకు సంబంధించి పరిశీలన చేశారు. స్వతంత్ర ఉద్యమంలో లేనటువంటి చరిత్ర తాను తదుపరి వచ్చిన తర్వాత కూడా ఎన్నడూ కూడా భారత రాజ్యాంగంలో భారతదేశ నిర్మాణానికి ఉపయోగపడింది. మీరు ఇవాళ నెహ్రూ గారిని విమర్శించేటువంటి దాకా దిగజారినంటే గాంధీ కుటుంబం పైన ఒక గారు స్వతంత్రంలో అహింసా పద్ధతి ద్వారా స్వతంత్రం సాధించిన గాంధీ గారి పట్ల, నెహ్రూ గారి పట్ల, ఉక్కు మహిళగా ఉన్న ఇందిరాగాంధీ గారి పట్ల, వీళ్ళ పట్ల పూర్తిగా ద్వేషభావం పెంచుకొని ఈ విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడితే భారతదేశ ప్రజలు ఊరుకోరు. ఇది చరిత్ర కూడా క్షమించదు. ఎవరైనా ప్రస్తుతం చరిత్రగా మారకమానదు. మీరు కూడా చరిత్రలో హీనుడుగా మారకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండాలంటే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. స్వతంత్ర ఉద్యమం గురించి తెలవని ప్రధాని నరేంద్ర మోడీ నెహ్రూ గారిని అవమానించే విధంగా మాట్లాడుతూ పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. చరిత్ర తెలుసుకోండి. ప్రధానమంత్రి గారు ఆనాడు హైదరాబాద్ నిజాం నవాబు ముస్లిము, ప్రజలు హిందువులు. రాజు కోరుకున్నాడు పాకిస్తాన్లో కలవాలని, ప్రజలు కోరుకున్నారు భారతంలో విలీనం కావాలని. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ఆనాటి రాజు హరి సింగ్ గారు, రాజు హిందువు, ప్రజలు ముస్లింలు, ప్రజలు పాకిస్తాన్లో కావాలంటే రాజు భారతదేశంలో విలీనం కావాలనుకున్నాడు. ఇది చరిత్ర. ఆనాడు నెహ్రూ గారి ఆలోచన మేరకే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ రెండు అంశాలకు సంబంధించి పరిశీలన చేశారు. స్వతంత్ర ఉద్యమంలో లేనటువంటి చరిత్ర తాను తదుపరి వచ్చిన తర్వాత కూడా ఎన్నడూ కూడా భారత రాజ్యాంగంలో భారతదేశ నిర్మాణానికి ఉపయోగపడింది. మీరు ఇవాళ నెహ్రూ గారిని విమర్శించేటువంటి దాకా దిగజారినంటే గాంధీ కుటుంబం పైన ఒక గారు స్వతంత్రంలో అహింసా పద్ధతి ద్వారా స్వతంత్రం సాధించిన గాంధీ గారి పట్ల, నెహ్రూ గారి పట్ల, ఉక్కు మహిళగా ఉన్న ఇందిరాగాంధీ గారి పట్ల, వీళ్ళ పట్ల పూర్తిగా ద్వేషభావం పెంచుకొని ఈ విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడితే భారతదేశ ప్రజలు ఊరుకోరు. ఇది చరిత్ర కూడా క్షమించదు. ఎవరైనా ప్రస్తుతం చరిత్రగా మారకమానదు. మీరు కూడా చరిత్రలో హీనుడుగా మారకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండాలంటే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం.